ఆమె పెద్ద హీరోయిన్. చివరి చూపు కోసం నేను నాగేశ్వరరావు వెళ్తే అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోయాం. తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది మహానటులు వచ్చారు. ఎన్నో మహానటినటులు వెలికారు. కానీ కొన్ని పేర్లు మాత్రం కాలం గడిచిన వెలుగులు కోల్పోవు. అలాంటి అరుదైన పేరు సావిత్రి. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, భావాన్ని ముఖంలో చూపించగల అద్భుత కళాకారిణి, తెరపై జీవించగల మహానటి. అందుకే ఈ రోజుకి సావిత్రి పేరు వినగానే ప్రేక్షకుల మనసులో అపారమైన గౌరవం కలుగుతుంది. ఇటీవల ప్రముఖ నటుడు మురళీమోహన్ సావిత్రి గురించి పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఆమె నటన ఎంత గొప్పదో మాత్రమే కాదు, ఆమె మనసు ఎంత సున్నితమో, ఆమె చివరి రోజులు ఎంత బాధాకరమో కూడా ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ తన తొలి చిత్రం భారతంలో ఒక అమ్మాయి సినిమాలో సావిత్రి తన తల్లి పాత్రలో నటించారని చెప్పుకొచ్చారు. ఆ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. మొదటి రోజే సావిత్రితో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. మొదటి దృశ్యంలో మురళీమోహన్ తన సంభాషణ చెప్పాక సావిత్రి వెంటనే స్పందించలేదట. కాసేపు నిశ్శబ్దంగా ఉండి తర్వాత మాట చెప్పారట. అది చూసి మురళీమోహన్ ఆశ్చర్యపోయారట. ఇంత విరామం తీసుకుంటే దర్శకుడు ఎలా ఒప్పుకుంటారు అని అప్పుడే అనుకున్నారట. కానీ తర్వాత చిత్రీకరించిన దృశ్యాలను చూసినప్పుడు ఆయన పూర్తిగా మౌనమైపోయారట. ఆ చిన్న విరామంలో సావిత్రి ముఖంలో కనిపించిన భావాలు చూసి తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. మాటలు లేకుండా కేవలం కళ్ళతో, ముఖ కవలికలతో అంత భావాన్ని వ్యక్తం చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఆ క్షణంలో ఆమె పాదాలకు నమస్కారం చేయాలనిపించింది అని మురళీమోహన్ చెప్పిన మాటలు సావిత్రి నటన, ప్రతిభ ఎంత అపారమో తెలియజేస్తాయి. అదే మహానటి స్థాయి అని కూడా అన్నారు. సావిత్రి నటన మాత్రమే కాదు, ఆమె మనసు కూడా బంగారం లాంటిదని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. మరో సంఘటనను కూడా గుర్తు చేసుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రాజచంద్ర దర్శకత్వంలో మరో సినిమాలో కూడా సావిత్రి తన తల్లి పాత్రలో నటించారట. ఒక పోరాట దృశ్యం చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె గోల్లో మురళీమోహన్ కు తగిలి రక్తం వచ్చిందట. అది చూసిన వెంటనే సావిత్రి చిత్రీకరణ ఆపేసి చాలా బాధపడ్డారట. క్షమించు నానా అంటూ పదే పదే క్షమాపణ కోరారట. ఒక చిన్న గాయం చూసి అంతగా కలత చెందడం ఆమె మనసు ఎంత మృదువో చూపిస్తుందని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. పక్క వాళ్ళ కష్టం ఆమెకు అస్సలు చూడలేకపోయేదట. ఎవరు ఒకరు శుభలేఖ ఇచ్చినా తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అంతా ఇచ్చేసేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా అవసరం ఉందంటే ఆలోచించకుండా సహాయం చేసేదని చెప్పుకొచ్చారు. అంత పెద్ద నటి అయినా మనసులో మాత్రం ఎంతో అమాయకత్వం ఉండేదని అన్నారు. కానీ సావిత్రి జీవితంలోని చివరి అధ్యాయం మాత్రం ఎంతో విషాదకరం. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మురళీమోహన్ గొంతు బరువెక్కిందట. సావిత్రి మరణించిన రోజున తాను హైదరాబాద్లో చిత్రీకరణలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆ వార్త తెలిసిన వెంటనే అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావుతో కలిసి మద్రాసుకు వెళ్లారట. కానీ అక్కడ చూసిన దృశ్యం ఆయనను లోపల నుండి కుదిపేసిందట. తెలుగు సినిమా చరిత్రలో మహానటిగా వెలుగొందిన సావిత్రి చివరి వీడ్కోలుకు సినీ పరిశ్రమ నుంచి దాదాపు ఎవరూ రాలేదట. అక్కడ కేవలం 10 మంది సాధారణ మనుషులు మాత్రమే ఉన్నారట. ఇంకా హృదయ విదారకమైన విషయం ఏంటంటే అక్కడున్న కూలీలు మాత్రమే అమ్మ సావిత్రమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. అది చూసి మురళీమోహన్ పూర్తిగా షాక్ అయ్యారట. తెరపై కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహానటికి చివరి వీడ్కోలు చెప్పడానికి పరిశ్రమ నుంచి ఎవరూ లేకపోవడం ఎంతో బాధ కలిగించిందని ఆయన అన్నారు. నిజంగా ఇది వినగానే మనసు భారమైపోతుంది. జీవితం ఎంత విచిత్రమో కదా. ఒకప్పుడు వెలుగుల మధ్య నిలిచిన మహానటి చివరికి నిశ్శబ్దంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనుషులు దూరం అవ్వచ్చు, కాలం మారొచ్చు, కానీ కళ ఎప్పటికీ చనిపోదు. అందుకే సావిత్రి ఈ రోజుకి మన మధ్య ఉన్నారు. ఆమె సినిమాలో, ఆమె నవ్వులో, ఆమె కళ్ళల్లో కనిపించిన భావాల్లో ఆమె పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. మరి మహానటి సావిత్రి గురించి మీ జ్ఞాపకం ఏంటి? ఆమె నటించిన మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి.